ఓం శ్రీమాత్రే నమః. భక్తితో చేసే పూజలో పుష్పం సమర్పించడం అనేది ఒక పవిత్రమైన కార్యం. పత్రం పుష్పం ఫలం తోయం అన్నాడు పరమాత్మ. అయితే మనం పెట్టే పువ్వులు దేవుడికి ఇష్టమైనవి అవుతున్నాయా, లేక మనకు తెలియకుండానే మనం దోషం చేస్తున్నామా? చాలా మంది ఇంట్లో దీపారాధన చేస్తారు, గంటల కొద్దీ పూజ కూడా చేస్తారు, కానీ ఫలితం మాత్రం అస్సలు కనిపించదు. దానికి కారణం పూజలో మనం వాడే కొన్ని రకాల నిషేధిత పుష్పాలు. ఈ వీడియోలో దేవుని పూజకు అస్సలు పనికిరాని పువ్వులు ఏవి, ఏ పువ్వులు పెడితే అరిష్టం కలుగుతుంది, పూలు కోసేటప్పుడు పాటించాల్సిన నియమాలేంటి అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో చెప్పే పరిహారాలు మీ జీవితాన్నే మార్చేస్తాయి. మొదటగా మనం మాట్లాడుకోవాల్సింది బంతిపూల గురించి. ఏ శుభకార్యం జరిగినా, తోరణాలు కట్టినా బంతిపూలు ఉండాల్సిందే. కానీ నిత్య పూజలో మాత్రం బంతిపూలను వాడకూడదని శాస్త్రం చెబుతుంది. ఎందుకో తెలుసా? బంతిపూల వాసన మరియు వాటి నిర్మాణం పురుగులను త్వరగా ఆకర్షిస్తాయి. పూజలో వాడే పువ్వు ఎంతో పవిత్రంగా, శుచిగా ఉండాలి. పురుగులు చేరిన పువ్వును దేవుడికి సమర్పించడం వల్ల ఆ దైవ అనుగ్రహం మనకు దక్కదు. పైగా ఆ పురుగులు దేవుని పీఠంపైకి చేరి అపవిత్రం చేస్తాయి. అందుకే అలంకరణకు బంతిపూలు వాడినా దేవుడి పాదాల దగ్గర మాత్రం వేరే పవిత్రమైన పూలనే ఉంచాలి. పూజకు ఎప్పుడూ వికసించిన తాజా పూలనే వాడాలి. కొంతమంది రేపు పూజకు కావాలని ఈ రోజే మొగ్గలను కోసి పెడతారు. కానీ మొగ్గలతో పూజ చేయడం వల్ల సంతానానికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని పెద్దలు చెబుతూ ఉంటారు. అలాగే చెట్టు నుండి తనంతట తానుగా నేల మీద రాలిన పువ్వులను ఎప్పుడూ పూజకు వాడకూడదు. నేల మీద పడగానే ఆ పువ్వు అపవిత్రం అవుతుంది. కింద పడిన పువ్వును ఏరి దేవుడికి పెడితే అది భక్తి కాదు, నిర్లక్ష్యం కిందకు వస్తుంది. అలాగే ముళ్ళు ఉన్న చెట్ల పూలను కూడా పూజకు వాడకూడదు, గులాబీ తప్ప. పూజకు ఎంత పవిత్రమైన పువ్వులు తెస్తున్నాం అన్నదే కాదు, ఎలా తెస్తున్నాం అన్నది కూడా ముఖ్యమే. సాయంత్రం 6 గంటల తర్వాత లేదా సూర్యాస్తమయం అయ్యాక పూలు కోయడం మహాపాపం. ఆ సమయంలో మొక్కలు నిద్రిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. పూలు కోసేటప్పుడు కాళ్లకు చెప్పులు ధరించకూడదు. భూమాతను, ప్రకృతిని గౌరవిస్తూ పూలు కోయాలి. చాలా మంది పూలను నీటిలో ముంచి కడుగుతారు. అలా చేయకూడదు. కేవలం కొద్దిగా నీటిని పైన చిలకరిస్తే సరిపోతుంది. పూలను నీటిలో ముంచితే వాటిలోని సువాసన, పవిత్రత తగ్గిపోతాయి. పువ్వులను ఎప్పుడూ కుడి చేతితోనే కోయాలి, ఎడమ చేతిని వాడకూడదు. మన ఇంట్లో పూలు లేవని పక్కింటి వారి అనుమతి లేకుండా పూలు కోస్తే ఆ పూజా ఫలితం మీకు రాదు. సగం పుణ్యం ఆ చెట్టు యజమానికే వెళ్తుంది. కాబట్టి ఎవరినైనా అడిగి తీసుకోవాలి, లేదా మీ ఇంట్లో చిన్న మొక్కలనైనా పెంచుకోవాలి. అలాగే దేవుడికి పెట్టిన పూలు వాడిపోకముందే తీసేయాలి. నిన్నటి పూలు ఎండిపోయి దేవుడి పీఠంపై ఉంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఎండిన పూలు దరిద్రానికి చిహ్నం. అందుకే ఉదయం పూజ చేసే ముందే పాత పూలను తీసి పారే నీటిలో కానీ లేదా మొక్కల మొదట్లో కానీ వేయాలి. వెంకటేశ్వర స్వామికి పారిజాత పుష్పాలతో శనివారం పూజ చేయండి, అదృష్టం మీ తలుపు తడుతుంది. మహాశివుడికి మారేడు దళాలు, జిల్లేడు పూలు పెడితే కోరిన కోరికలు నెరవేరుతాయి. అమ్మవారికి ఎర్రటి గులాబీలతో అలంకరిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూజలో వాడే నూనె లేదా ఆవు నెయ్యి కూడా స్వచ్ఛంగా ఉండేలా చూసుకోండి. ఈ చిన్న చిన్న మార్పులు చేసి చూడండి, మీ ఇంట్లో ప్రశాంతత, లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కనిపిస్తాయి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.